సో హలో గైస్, గుంటూరు కారం రివ్యూ. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. సినిమా ఎలా ఉంది ఏంటి, సినిమా ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి, అన్ని డీటెయిల్ గా క్లియర్ గా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ లో మనం మూవీ రివ్యూస్ గురించి, ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అన్ని గురించి మాట్లాడుకుంటాం. ఇది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మన. సో ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ మధ్య షార్ట్స్ కొంచెం మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం బాగానే వస్తున్నారు. బట్ జూన్ కల్లా ఒక మంచి టార్గెట్ పెట్టుకున్నాం, ఒక చిన్న టార్గెట్, అది రీచ్ అయిపోతాం అనుకుంటున్నాం. సో మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తే, ఇంకా సపోర్ట్ చేస్తే, ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేస్తే, జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ లైక్ ఏదో చేయంటారు, మీరు షేర్ చేస్తే మన టార్గెట్ మనం రీచ్ అయిపోతాం. సో ఇంక వీడియోకి వెళ్ళిపోదాం. గుంటూరు కారం సినిమా ఎలా ఉందిరా అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మహేష్ బాబు గారి డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఈజీగా అఫెండ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. బట్ యాజ్ ఎ రివ్యూవర్ మూవీ ఎలా ఉంటే అలాగే చెప్పాలి, విత్ నో ఫిల్టర్స్. బట్ నేనైతే అలాగే చెప్తా. సో కొంచెం ఈజీగా అఫెండ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. సినిమా విషయానికి వస్తే నిజంగా గురూజీ అసలు సినిమా ఏమనుకొని రాశారు, ఎందుకు రాశారు, రాసింది మళ్ళీ మహేష్ బాబు గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? నిజంగా అండి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నిజంగా పాపం. సినిమా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ మహేష్ బాబు గారిని బిగ్ స్క్రీన్ మీద చూడడం కాదు. ఎందుకంటే నెక్స్ట్ రాజమౌళి గారి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో మన ప్రభాస్ గారి లాగే బాహుబలికి ముందు మిర్చి ఒక మంచి హిట్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తే బాగుంది అనుకున్నాను నేను కూడా. బట్ అన్ఫార్చునేట్లీ కూడా కాదు, నాకు ట్రైలర్ చూసినప్పుడే కొంచెం ఎక్సైటెడ్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేశా లాస్ట్ లో మళ్ళీ మదర్ సెంటిమెంట్ లేదంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇలాంటి ఏదో కాన్సెప్ట్ పెడతారు అనుకున్నా. బట్ దాంతో పాటు సినిమాలో కూడా ఏం లేదు చెప్పుకోవడానికి. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే మహేష్ బాబు గారు తప్ప ఇంక సినిమా లేదు అక్కడ. పాపం సినిమాలోని ఎంత కష్టపడి డాన్స్ చేశారు అంటే లైక్ లిటరల్ చెప్తున్నాను, ఆ ఏజ్ లో కూడా ఆ బాడీ అంతా షేక్ చేసి ఆ హీరోయిన్ శ్రీలీలకి ఆల్మోస్ట్ ఈక్వల్ గా డాన్స్ చేశారు అంత కష్టపడి ఫ్యాన్స్ కోసం. బట్ అంతా ఎందుకు కొంచెం వృధా అయిపోయింది అనిపించింది నాకైతే. ఏదో సినిమా మళ్ళీ కొంచెం అంతగా లేదు, సో హీరోని పోగొడితే సేఫ్, సో ఇలా కాదు కానీ నాకైతే కొంచెం బయాస్ ఏం లేదండి. బట్ స్టిల్ సినిమా చూసిన ఎవ్వరికైనా అనిపిస్తుంది మహేష్ బాబు అయితే మాత్రం 100% ఇచ్చారండి, ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇక సినిమాలో ఫ్లాస్ పాయింట్ విషయానికి వస్తే అసలు ఆ స్టోరీ లైన్ ఏంటి, అసలు సినిమా ఎటుపక్క వెళ్తుంది ఏంటి, కొంచెం కష్టమేనండి. ఎందుకంటే సినిమాలోని కొంచెం హై ఇచ్చే మూమెంట్స్ ఎక్కడ లేవు. నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నా. అది నేను ఏమో ఫిక్స్ అయ్యానంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, లైక్ సెకండ్ హాఫ్ లో ఎలాగో కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే మదర్ సెంటిమెంట్, టూ మచ్ మదర్ సెంటిమెంట్ ఇలా పెడతారు అనుకున్నా. బట్ ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సో ఇలా ఫిక్స్ అయ్యేలా. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక్క హై సీన్ కూడా లేదు, ఒక హై ఇచ్చే సీన్ కూడా లేదు. అండ్ ఇంకా సునీల్ గారిని, జగపతి గారిని అసలు దేనికి పెట్టారు? అసలు క్యారెక్టర్స్, రెండు క్యారెక్టర్స్ కి అసలు జస్టిఫికేషన్ లేదండి. యాక్చువల్లీ ఆ రెండు క్యారెక్టర్స్ ఉన్న యాక్టర్స్ లో వాడుకుంటే మాత్రం చాలా గట్టిగా వాడుకోవచ్చు. బట్ ఈ సినిమాలో ఏంటంటే అసలు ఏమో లేదు. సునీల్ గారు ఒక 5 నిమిషాలు ఉంటారు, జగపతి గారు ఒక 2-3 సీన్లు ఉంటారు. బట్ అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? ఇద్దరు చెప్తున్నాను, ఆ క్యారెక్టర్స్ అయితే మాత్రం అసలు జస్టిఫికేషన్ చేయలేదండి. క్యారెక్టర్స్ పరంగా అయితే మాత్రం అసలు త్రివిక్రమ్ గారు మరి ఏం రాశారో ఏంటో కానీ ఆ రెండు క్యారెక్టర్స్ అయితే మాత్రం అసలు జస్టిఫికేషన్ లేదు. అండ్ ఇంకా మన తమన్నా విషయానికి వస్తే తమన్నా కూడా హ్యాండ్ ఇచ్చాడండి సినిమాకి. బేసిక్గా చెప్పాలంటే మహేష్ బాబు గారు ఎంటర్ సీన్ లోనే ఒక బీజం వస్తుంది. ఆ బీజం చూసి నిజంగా సూపర్ ఉంది బీట్. ఇలాంటి బీజం మూవీలో ఒక 5-6 బీట్స్ కానీ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అనుకున్నా, కొంచెం సీన్కి ఎలివేట్ అవుతాయి. బట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఆ బీజియం ఒకటి వస్తుంది, తర్వాత ఇంకా అంత ఇంపాక్ట్ బీజియంస్ అయితే ఎక్కడ ఉండవు. అండ్ ఇంకా కొన్ని సీన్స్ ఉంటాయి సినిమాలో, లిటరల్లీ చెప్తున్నా నాకైతే కొంచెం అసలు లాజిక్ లెస్ అనిపించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది, మన మహేష్ బాబు గారు కాల్ వేసుకొని ఒక మన జగపతి గారి దగ్గరికి వస్తారనమాట, ఒక చిన్న వార్నింగ్ కోసం. వార్నింగ్ ఇవ్వడానికి వస్తారు. సో చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది, సో చిన్న ఫైట్ అవుతుంది, అంత అవుతుంది. జగపతి గారు అడుగుతారు, అరే మా అబ్బాయి ఎక్కడరా అంటే లిటరల్లీ ఆయన కార్ని ఆయన పే చేసుకుంటాడు. నాకు అర్థం కాలే, అరే ఏందిరా 2024లో కూడా ఇలాంటి సిగ్మెంట్స్ సార్. నాకైతే నేను ఫుల్ డిస్కనెక్ట్ అయిపోయా. ఇంకోటి ఏంటంటే అలా పేల్చినప్పుడు ఆ కార్ కింద ఆ మనిషి ఉంటాడు. అండ్ అలాగే ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే లైక్ లిటరల్లీ నాకు నిజంగా త్రివిక్రమ్ గారు అసలు ఏ రాశారండి, అసలు ఏం రైటింగ్స్ నాకు అర్థం కాలేదు. లిటరల్లీ హీరోయిన్స్ అయితే మాత్రం అసలు క్యారెక్టరైజేషన్ ఉండదండి. మీనాక్షి చౌదరి గారు అంటే నిజంగా ఆమె ఎంత మంచి యాక్టర్, ఎంత మంచిగా పండించవచ్చు యాక్టింగ్. అలాంటి ఆమె అసలు సినిమాలు దేనికి పెట్టారు. లిటరల్లీ ఆ క్యారెక్టర్ కి ఏ ఆర్టిస్ట్ అయినా పర్లేదండి, మరి దారుణం మీనాక్షి చౌదరి గారి క్యారెక్టరైజేషన్ అయితే. ఇంకా శ్రీలీల గారి విషయానికి వస్తే నాకెందుకో
శ్రీలీల గారు ఈ మధ్యన ఏ మూవీ పడితే ఆ మూవీ ఒప్పేసుకుంటున్నారు అనిపిస్తుందండి. అంటే మూవీస్ వస్తున్నాయి, దడ సైడ్లు పెట్టేస్తున్నారు, ఇంకా యాక్ట్ చేస్తున్నారు, ముందు ఇంకా చూసుకోకుండా అనిపిస్తుంది. అంటే నేను ఈ మూవీ గురించి అని చెప్పట్లేదు కానీ లైక్ ఆవిడ ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా, ఆదికేశవ కానీ, ఆ తర్వాత ఈ మధ్యన చాలా వచ్చాయి, ఒక 4 సినిమాలు వచ్చాయి, స్కంద కానీ. అసలు అందులో క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది, అసలు ఏం చూడరా అంటే లైక్ మేబీ మనీ వస్తుందని చెప్పేసి క్యారెక్టరైజేషన్స్ అలా వేసుకుని వెళ్ళిపోతున్నారా. ఈ సినిమాలో కూడా అంతే. అంటే కొన్ని సీన్లు ఉంటాయి లిటరల్లీ నాకు ఏమనిపించింది అంటే, అరే మీరు తీసుకుని కొంచెం మహేష్ బాబుతుంటారా, కొంచెం మంచిగా తీయంటారు. అసలు లోకల్ సాంగ్లు ఏంటి, అసలు శ్రీలీల గారు తాగేసి డాన్స్ వేస్తుంటారు, ఈయన్ని కూడా లాగుతుంటారు. నిజం చెప్తాను, ఆ సాంగ్ లో కూడా పాపం ఆయన బెస్ట్ ఇచ్చారు. ఇదేదో నేను ఆయన గురించి బయాస్డ్గా మాట్లాడట్లేదు కానీ, బట్ ఇప్పుడు బేసికలీ సింపుల్ థింగ్ అండి. బేసికలీ మన మహేష్ బాబు గారికి ఆల్మోస్ట్ 50 years దగ్గర ఉన్నాయి, ఈమెకి మహా అయితే ఒక 22-23. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్తున్నాను, ఆమె ఎనర్జీతో లిటరల్లీ మ్యాచ్ చేసుకుని వేసారంటే చిన్న చిన్న సాంగ్ లో కూడా. ఏమనిపించింది అంటే లిటరల్లీ అలాంటి సాంగ్ లో ప్రమోట్ చేయదని కాదు, ఎంకరేజ్ చేయదని కాదు. బేసికల్ నాకు రవితేజ గారు సేమ్ ఈవినే హీరో అనమాట. ఒక పల్సర్ బండి అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. నాకు రవితేజ గారు తీసినప్పుడు అనిపించింది, అరే రవితేజ గారి రేంజ్ ఆ సాంగ్ ఏంటి, అసలు ఎందుకు లోకల్ సాంగ్ మీద అంటే కొంచెం ట్రెండింగ్ లో ఉంది కదా అని చెప్పి దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటనిపించింది. అలాంటిది మహేష్ బాబు గారు లాంటి స్టార్డమ్ హీరో, తెలుగులో #1 హీరో, ఇలాంటి హీరోని పట్టుకొని అసలు సాంగ్లు ఏంటి. బట్ అలాంటి సాంగ్లు కూడా ఆయన బెస్ట్ ఇచ్చారు. అండ్ బట్ నాకు సంభవం ఏమనిపించింది అంటే, మహేష్ బాబు గారు లాంటి స్టార్డమ్ ఉన్న హీరోస్ తోని అంటే లైక్ ఇలాంటి లోకల్ సాంగ్స్ ప్రమోట్ చేయడానికి కాదు, బట్ సంభవం దాని మీద ఎక్కువ స్కోప్ పెట్టి తీస్తే మాత్రం అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. అండ్ ఇంకా స్టోరీ నెరేటింగ్ లో కూడానండి, అంటే గ్రాఫ్ అలా పడుతూ ఉంటుంది తప్పితే ఎక్కడ కొంచెం హై మూమెంట్ అయితే నాకు ఏం అనిపించలేదు సరిగ్గా. అండ్ ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఇది హైలైట్. బేసికల్లీ ప్రకాష్ రాజ్ గారికి, రావు రమేష్ గారికి ఒక కన్వర్సేషన్ జరుగుతుంది. అంటే ఎందుకు అసలు రవికృష్ణ గారు అంటే ఇలా చేశారు, అంటే మహేష్ బాబు గారు మదర్ రవికృష్ణ గారు అనమాట. సో ఎందుకు ఇలా చేశారు, ఏంటి ఆవిడ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇట్లా చెప్తూ వస్తూ ఉంటారు అనమాట. ఈ కన్వర్సేషన్ అంతా నడుస్తున్నప్పుడు అరే ఏమీ తెలియకుండా మహేష్ బాబు గారు వెనకాల కూర్చుంటారు. ఇదేంట్రా అంటే మొత్తం జరిగినంత వింటారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇదంతా వింటున్నప్పుడు వెనకాల రవికృష్ణ గారు కూడా ఉంటారు. అరే అసలు ఏంటిరా, ఏం జరుగుతుంది అసలు 2024లో కూడా ఇలాంటి స్టోరీ లైన్ సిగ్మెంట్సా. అండ్ ఇంక తర్వాత మళ్ళీ మహేష్ బాబు ఆవిడ పట్టుకొని వెళ్ళి మళ్ళీ సేమ్ ఆయన ఫ్యామిలీని కలిపి ఇంకా కొంచెం రొటీన్ అనిపించింది. నాకైతే పెద్ద హై మూమెంట్ అయితే ఏమనిపించలేదు క్లైమాక్స్ కూడా. సో ఫైనల్ గా చెప్పాలంటే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు గారిని ఒక 3-4 years వరకు చూడలేము. సినిమాలోని ఆయన చాలా చార్మింగ్ గా ఉన్నారు. ఆయన ఎనర్జెటిక్ లెవెల్స్ కానీ, డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ ఇంకా ఆబ్వియస్లీ ఆయన ఎలాగో చింపి చాడజేస్తాడు. ఇప్పుడే చూసుకోండి ఆయన్ని మనస్ఫూర్తిగా. అండ్ ఓవరాల్ గా నీకు మూవీ ఎలా అనిపించిందిరా అంటే అయితే పెద్దగా ఏం అనిపించలేదండి. అంటే లైక్ ఒక హై ఇంటెన్స్ సీక్వెన్స్ కానీ, లేదంటే ఒక ఎలివేషన్ బీజిఎం కానీ, లేదంటే ఎలివేషన్ సీక్వెన్స్ కానీ ఏమీ లేవు మూవీలో. సో అలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంటది అనమాట. సో మీరు చూస్తాను అంటే ఇట్స్ యువర్ విష్, నేనైతే రికమెండ్ చేయట్లేదని చెప్పను కానీ ఇట్స్ అల్టిమేట్లీ యువర్ విష్. సో ఇది ఫైనల్లీ మన గుంటూరు గారం రివ్యూ. సో కొంచెం హార్ష్ గా ఉందా, ఎలా ఉంది అది కూడా కింద రాయండి. హార్ష్ గా ఉంటే మాత్రం ఐఎమ్ సారీ, బట్ నేను ఇంకేం చేయలేదండి. ఇంకా సినిమా కొంచెం స్టఫ్ లేకుండా పొగడం అంటే కొంచెం కష్టం, నా వల్ల అయితే కాదు. సో అల్టిమేట్లీ ఐ హావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ మహేష్ బాబు గారు. అండ్ ఇంకా ఆబ్వియస్లీ రాజమౌళి గారి సినిమా ఎలాగో సూపర్ డూపర్ హిట్ కాకుండా రికార్డులు కూడా కొడుతుంది కాబట్టి అది మనకు ఎలాగో తెలుసు. బట్ విల్ గోనా మిస్ హిమ్. అండ్ అలాగే చూసి వెళ్ళిపోకుండా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో చెయ్యాలి మీరు చెయ్యాలి. ఎందుకంటే వ్యూస్ కొంచెం బాగానే వస్తున్నాయి, బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం కొంచెం మొహమాట పడుతున్నారు. షార్ట్స్ పరంగా అయితే కొంచెం బాగానే ఉంది, బట్ లాంగ్ వీడియోస్ కూడా కొంచెం ఇంకా ఎక్కువ రావాలి. ఇలా ఎంగేజ్ అయితేనే మన ఛానల్ ఉందని కూడా అందరికీ తెలుస్తుంది. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ జూన్ కల్లా ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నాను. సో మీ అంతా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అయిపోతాం. అండ్ అలాగే హనుమాన్ రివ్యూ కూడా మాక్సిమం ఈరోజు వచ్చేస్తుంది అనమాట. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.